ఇప్పుడు నా తెలంగాణ రాష్ట్రం మొత్తం దివాలు తీసింది, మేము అప్పులాల్లో ఉన్నాం, మేము సప్పులాల్లో ఉన్నాం, మేము ఏం లేకుండా ఎడ్డిపోకం వేసుకొని ఉన్నాం అంటే ఎవడన్నా పెట్టుబడి పెట్టడానికి వస్తాడా? అరే ముఖ్యమంత్రి అప్పులలో ఉన్నా అని చెప్పిన మాటకు పెట్టుబడులకు ఏం కారణం అని మీరు అనుకుంటుండొచ్చు. చలో ఇది కథ ఇప్పుడే చూపెడతాం, మీరు చూడండి. ఒక పెట్టుబడిదారుడు ఒక పెట్టుబడిదారుడు ఎప్పుడైనా కూడా ఏం చేస్తాడు? ఒక ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయడానికి, ఒక స్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆయన ఏం చేస్తాడు? ఫస్ట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, వేరే కంట్రీ వాళ్ళు ఫస్ట్ ఎప్పుడైనా కూడా నేషనల్ మీడియాని ఫాలో అవుతారు. వాళ్ళు నేషనల్ మీడియాని ఫాలో అవుతారు. నేషనల్ మీడియా ఏం చేస్తుంది? ఎప్పుడైనా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఏం చెప్తుర్రో చూసి అదంతా కూడా రాస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం గురించి? మన దగ్గర అప్పులున్నాయి, సప్పులున్నాయి, మనం కట్టలేము, మనం వెనకబడ్డాం, మనం దివాలు తీసినాం, 20 ఏళ్ళు వెనక్కి పోయినాం, ఆంధ్ర కంటే హీనంగా ఉన్నాం, తమిళనాడు కంటే హీనంగా ఉన్నాం, మనం అడక్క తింటున్నాం, పాకిస్తాన్ అప్పిస్తారు, తెలంగాణకు మాత్రం అప్పియరు. ఇవన్నీ మాటలు అన్న తర్వాత ఊకుంటుందా నేషనల్ మీడియా? తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ గురించి ఏమేమంటుండో మొత్తం పిన్ టు పిన్ రాస్తారు. ఎవడైనా పెట్టుబడి పెట్టాలనుకునే ఒక విదేశీ పెట్టుబడిదారుడు ఈ నేషనల్ మీడియా రాసిన వార్తలు విన్న తర్వాత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను చదివిన తర్వాత, ఈ రాష్ట్ర సంపద గురించి వెళ్ళి నేషనల్ మీడియా రాసిన దాన్ని ఎవడైనా పెట్టుబడిదారుడు చదివిన తర్వాత వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టాలనుకుంటాడు ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఇజ్ ఇట్ పాసిబుల్? అవ్వదు. వాళ్ళు ఊరికి ఆ పెట్టుబడి అనగానే డైరెక్ట్ ఈయన ముఖ్యమంత్రి పోయి అడగగానే ఎంఓఏలు కుదుర్చుకుందాం, ఈ కథం ఇది డీల్ క్లోజ్ చేసేసుకుందాం, మాకు అక్కడ భూమి కావాలి, ఇన్నేళ్ళు కావాలి, మేము పెట్టుబడి పెడతాం, లేకపోతే కొంటామని వచ్చేస్తారు అనుకుంటారు, ఊరుకొస్తారు అనుకుంటారా? 100 సార్లు ఆలోచించుకుంటారా? 1000 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఒక చోట వచ్చి పెట్టుబడి పెట్టాలంటే ఉట్టిగానే గాల్లో పెట్టేస్తారా? 1-2 చూసుకుంటారు. మొత్తం రాష్ట్రం ఇజ్జత్ తీసేటట్టు మాట్లాడి పెట్టుబడులు వస్తలేవు, పెట్టుబడులు అయితే లేవు, రాష్ట్రం వెనుకబడ్డదంటే ఎవడైనా రాష్ట్రం గురించి గొప్పగా మాట్లాడితే వస్తుంది. ఏ అప్పులు లేవంటే పిల్లనిస్తాడు ఎవడైనా కూడా. అప్పులేం లేవు, మేము మంచిగా ఉన్నామంటే పిల్లనిస్తాడు. కానీ నా వెనక 10 లక్షలు అప్పు ఉందనంటే వాడు పిల్లనిస్తాడా? చెప్పుర్రి. నా వెనక 10 లక్షలు అప్పు ఉన్నది, ఇక మీరు కట్టం ఇస్తే మీ కట్నం పైసలతోటి అప్పు తీరుతా అంటే ఎవడన్నా ఇస్తాడా? పిల్ల నా ఇంటికి పంపుతాడా? తెలంగాణ ముచ్చట కూడా అంతే. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రం అప్పులాలు ఉన్నదంటే పెట్టుబడులు పెట్టడానికి ఎవడతాడా? నాకు అర్థం కాదు. కానీ ఏనాడన్న 10 ఏళ్ల కాలంలో ఒక్కనాడైనా తెలంగాణను తక్కువ చేసి మాట్లాడండి ఆయన కేసీఆర్? చెప్పండి. ఇప్పుడు చిన్నసారి దగ్గర గిదే బాధ. ఈ చిన్నసారి దగ్గర బాధ ఏంటంటే ఈ 2 ఏళ్ల పాలనలో జై తెలంగాణ అనకపోయినా సరే కానీ ఒక్కనాడు కూడా తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడలేదు. ఏమైనా మాట్లాడి ఉంటే కానక నేనే చూడకపోతే జర పంపురి, మాకు చూస్తాం మేము కూడా తెలంగాణ రాష్ట్రం గొప్పతనం గురించి. ఇక్కడ మంచిగా ఉన్నాం, మేము దండిగా ఉన్నాం, మేము నిండుగా ఉన్నాం అని ఒక మాట చెప్పింది ఉంటే పంపింది. వచ్చేటోడు కూడా రాలేదా రేవంత్ రెడ్డి గారి మాటలకు? తెలుసా? వచ్చేటోడు కూడా పోతాడు ఆయనతో చూస్తే. మళ్ళీ ఇది ఒక భాష, ఈ భాష గురించి మనం మాట్లాడాలి ఎంతసేపు. అయితే పాపం తెలియదు రేవంత్ రెడ్డి గారికి, తెలియక ఈ బూతులన్నీ మాట్లాడుతుంది. కానీ కేసీఆర్ ఊకే కేటీఆర్ని తిడతాడు, కేసీఆర్ని తిడతాడు. వన్స్ కేటీఆర్ తిట్టడం స్టార్ట్ చేస్తే మీరు ఉంటారా సార్? యార్ తిట్టలే అనుకొని తిడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు, వాళ్ళతోటి కాదులే అని తిడుతున్నాడు, వాళ్ళేమంటారులే అనుకొని తిడుతున్నాడు ఈ అడ్డమైన బూతులని. ఒకసారి వింటేజ్ కేటీఆర్ చూద్దాం మనం. నాకు తెలిసి నీ ఎంటైర్ లైఫ్ లో నువ్వు మాట్లాడిన బూతులు మాట్లాడేది ఉద్యమ సమయంలో తిక్కలేస్తే, పోలీసు వాళ్ళు అరాచకాలకు పాల్పడితే ఇక నువ్వు కూడా ఉండవు, ఇంటి నీ చెవులకించి రక్తం వస్తుంది, అట్లాంటి మాటలు అన్నాడు. ఎందుకంటే ఆయనతోటి గెలుపుకుంటావు? నిజంగా నేను అంటున్నా, అవసరమే లేదు. వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కూడా ఒక స్టేజ్ వరకు ఆగుతారు. ఇప్పుడు మనం కేటీఆర్ గారిని చూసినాం, గతంలో చూసినాం వింటేజ్ కేటీఆర్ ఏందని. ఇక నాకు ఓకే కావాలి అన్నట్టు అట్లనే కావాలని ఆయన ఊకే ఇబ్బంది పెడితే, ఊకే మాటలతోటి గుచ్చి పొడిస్తే ఊకుంటాడా? ఒక్కసారి కేటీఆర్ అనడం స్టార్ట్ చేస్తే మళ్ళీ మీరు తట్టుకోలేరు సార్. కొద్ది బూతల రాజకీయాలు బంద్ చేస్తే మంచిది. వాళ్ళ ఔన్నత్యం చూడు. నేను ఎందుకు అంటున్నా అంటే ఉద్యమం సమయంలో తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ మీద అణచివేత చూపెట్టే అధికారుల మీద బూతులు ప్రయోగించారు తప్ప ఈ రాష్ట్రంలోని నాయకుల మీద, ప్రతిపక్ష నాయకుల మీదను చూపెట్టలే ఆ బూతుల వర్షం. మీరున్నారు, మరి మీదేందో కూడా అర్థం కాదు మీ సంస్కారం. అంటే నేను ఏమంటున్నా అంటే వింటేజ్ కేటీఆర్ వేరే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న బూతులు ఏవైతే ఉన్నాయో బూతులని అనుకుంటున్నాను, అనుకోని తిడుతుండు. వన్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తే మీ చెవులలో రక్తం పడడం ఖాయం. వాళ్ళకు మేబీ ఎథిక్స్, నైతిక విలువలు ఫాలో అయ్యి వాళ్ళు ఆగిపోతున్నారు. కేసీఆర్ గట్టిగానే చెప్పుకుంటాడు, వద్దు బిడ్డ ఎన్నొరుకొని ఒక మాట మాత్రం మనకని చెప్పుకుంటాడు నాకు తెలిసి. బట్ కానీ ఒక్కసారి పగ్గాలు చేతికిచ్చి వదిలి ఇక నీ ఇష్టం, ఇక నువ్వు ఎట్లా దున్నుతావో అట్లా దున్ను అని కేసీఆర్ కానీ కేటీఆర్ అన్నాడు అనుకో, ఆ వింటేజ్ కేటీఆర్ ను చూడాల్సి వచ్చింది అనుకో, ఆయన మాట్లాడే బూతులు వినాల్సి వచ్చింది అనుకో, ఇక మీరు చెవులో పత్తి పెట్టుకోవాల్సింది. ఎందుకంటే నిరంతరం రక్తం కారుతుంది. నేను చెప్తున్నా కదా, నిజంగా వాళ్ళకి అనరాక కాదు కానీ అనట్లేదు అంతే. వాళ్ళంటే ఎట్లుంటుందో కూడా మనం గతంలో చూసినాం. ఎందుకు పండుకున్న వాళ్ళని లేపు తన్నిచ్చుకున్నాడు,
ఎందుకు దానివల్ల ఉపయోగం ఏముంది? పాలన గురించే చూసుకుంటే బెటర్ కదా దాని బదులు.